దీపావళి రోజు బాంబులు ఒకటే కాలుస్తారా? పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూజలు చేయరా? చేస్తారా? దగ్గర నుంచి చేయండి, ఇప్పుడు వరకు చేయకపోయినా ఓకేనా? ఈవినింగ్ దీపావళి పండుగ అని కూడా పిలుస్తారు. దీపావళి అంటే దీపాల యొక్క వరుస అని అర్థం. ఇది భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగ. ఈ పండుగ సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం దీపావళి పండుగ 14 సంవత్సరాలు వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడాన్ని సూచిస్తుంది. దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. మొదటి రోజు ధనత్రయోదశి, ఆరోగ్యాన్ని లక్ష్మీదేవి పూజ చేస్తాం. రెండవ రోజు నరక చతుర్దశి, 16,000 మంది గోపికల్ని అపహరించాడు. శ్రీకృష్ణుడు వారందరినీ కాపాడాడు, నరకాసురుణ్ణి వధించాడు. మూడవ రోజు దీపావళి అమావాస్య, పెద్దలకు కాంతిని చూపించడానికి దీపాలను వెలిగిస్తారు. ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. 4 బలిపాడ్యమి, ఈ రోజున గోవర్ధన పూజ చేస్తారు. భగినీ భక్త భోజనం, దీన్ని యమద్వితీయ లేదా భయాద్భుజ్ అని పిలుస్తారు. సోదరి ప్రేమతో సోదరుడికి భోజనం పెట్టడం. యమునాదేవి యముడికి భోజనం పెట్టింది. ఎందువల్ల అంటే దీర్ఘాయుష్ కోసం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగ వెలుగున ఆనందాన్ని సూచిస్తుంది, ఇస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, హ్యాపీ దీపావళి ఇన్ అడ్వాన్స్. దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సార్ చెప్పారు కదా స్టోరీ. ఏంటి దీపావళి పండుగ ఎందుకు వచ్చింది అని కథ గుర్తుందా? ఎందుకు వచ్చింది చెప్పండి. నరకాసురుణ్ణి సత్యభామ వధించడం వల్ల వచ్చింది. ఇంకా రామాయణంలో రాముడు రావణుణ్ణి వధించి అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. 2 చోట్ల విషయం ఏంటి? మంచి ఎప్పుడు గెలుస్తుంది అన్నది పాయింట్ అన్నమాట కదా. అందుకని మీరు ఎప్పుడు మంచిగా ఉండాలి, చెడాల వాటిని నేర్చుకోకూడదు. ఓకేనా? రావణాసురుడైనా నరకాసురుడైనా ఇద్దరు చాలా గొప్పవాళ్లే, కానీ వాళ్ళు చెడాల వాటిని నేర్చుకొని చెడ్డవాళ్ళుగా మారారు. కాబట్టి మంచి వాళ్ళే గెలుస్తారు, చెడ్డవాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కానీ ఓడిపోతారు అన్నదానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటారనమాట. ఇంకా దీపావళి రోజు మన ఇంట్లో చాలా స్వీట్లు చేస్తారు కదా, మీ అందరూ చేస్తారా? మీ అమ్మ వాళ్ళు చేస్తారా? దీపావళి రోజు అందరూ కామన్ గా గులాబ్ జాములు చేసుకుంటారు. బాగా తిని గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్ లాగా ట్యూస్డే రోజు స్కూల్కి రావాలి. ఓకేనా? ఓకే అండి. ఇంకా సేఫ్టీగా జరుపుకోండి. ఈవినింగ్ క్రాకర్స్ బర్స్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే, గుడ్. హ్యాపీ దీపావళి ఇన్ అడ్వాన్స్. దీపావళి ఎలా జరుపుకుంటారు, నరకాసురుని ఎలా సంహరించారు తెలియజేయడానికి మన 8వ 9వ తరగతి విద్యార్థులు తెలియజేయడానికి దాని ముందుకు వస్తున్నారు. మళ్ళీ ఇది
రాని రోజు దివాళీ పండుగ మేము అద్భుతంగా జరుపుకున్నాము. కానీ చిన్నపిల్లలు ఇప్పటికీ మనకు అడుగుతారు, అసలు దీపావళి అనే పండుగ ఎలా స్టార్ట్ అయింది అనే దానికి ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ రూపంలో నరకాసురుడు సత్యభామ అసలు ఈ స్టోరీ ఏంటి, దీపావళి పండుగ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మీ అందరికీ చూపించడానికి మన ముందుకి వచ్చేస్తున్నారు. అందగత్తిని కదూ? అవును దేవి, మిమ్మల్ని చూసి నన్ను నేను మర్చిపోతూ ఉంటా. సరే, నా పేరేమిటి? సరసాలు చాలించండి ప్రభు. నారాయణ నారాయణ. సత్యభామ వారు ఏదో సంకోచిస్తున్నారు. కృష్ణమూర్తుల వారికి ఉన్న 8 మంది భార్యలోకెల్లా మీరు చిన్నవారు, బహు అందగత్తె. అయితేనేమి, ఆయనకి నా మీద ఎక్కువ ప్రేమ లేదనిపిస్తుంది. ప్రభువు మిమ్మల్ని మిక్కిలిగా ఇష్టపడటానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏమిటది? కృష్ణ భగవానుడిని నాకు దాసుడిగా చెయ్యాలి, లేదా ఆయన బరువుకి సమానంగా ఆభరణాలు వేసి తులాభారం చెయ్యండి. ప్రభువులు వారు నాకు సొంతమవుతారంటే నేనేమి చేయడానికైనా సిద్ధం. సరే మహర్షి, తులాభారం సిద్ధం చేయండి. స్వామి, మీరు ఆసీనులు కండి. ఏమిటిది? బంగారం, వజ్రాలు, మనులు, మాణిక్యాలు, ఎంత సంపద వేసినా త్రాసు కించిత్తు కూడా కదలటం లేదు. సత్య, నువ్వు నన్ను రక్షించాలనుకుంటే రుక్మిణి సాయం తీసుకో. తను నీకు సహాయపడగలదు. అక్కా రుక్మిణి, నాకిందులో కొంత సహాయపడగలవా? చెల్లి, నువ్వేం కంగారు పడుకో. పద వెళ్దాం. కృష్ణ, అంతా నీ చింత ప్రకారమే జరిగేటట్టు సెలవివ్వు స్వామి. సత్యభామ, ఆభరణాల బరువు కంటే నీ అహంకార బరువు ఎక్కువగా ఉంది నీ దగ్గర. రుక్మిణి దగ్గర భక్తి మాత్రమే ఉంది, అందుకే ఇలా జరిగింది. నన్ను క్షమించండి ప్రభు. నారదముని వల్ల నాకు కనువింపు కలిగింది. ప్రభు, మా రాజ్యంలో నరకాసుడనే రాక్షసుడు విచక్షణారహితంగా విజృంభిస్తున్నాడు. ఆడదంటే భోగవస్తువు అనుకుంటున్నాడు. వాడి చూపు తగిలిన ఆడవాళ్ళు ఆటబొమ్మలవుతున్నారు. దయచేసి మా కోసం వాడిని వధించి మమ్మల్ని కాపాడండి స్వామి. ధీరాది ధీర నరకలోక సూరాతి వీర భయంకర భక్త వీర నరకాసురుడను నేను. నరకాసురా, ఈరోజు నీకు మరణం తథ్యం. ప్రజలకు నిత్యం నరకం చూపించే నీకు నేటితో నరకలోక ప్రాప్తి. ఈరోజు నీకు అంతం తప్పదు. కృష్ణ, నిలువునా చీల్చే పిడుగుపాటుకు ఎదురుపడొద్దు. ఆ పిడుగును పిల్లన గ్రోవిగా మార్చగలను నేను. లోకాన్నే గడగడలాడించే వీరుణ్ణి నేను. ఆ లోకాన్ని రక్షించే రక్షకుడిని నేను. చావులేని ఏకైక ఏకఛత్రాధిపతిని నేను. పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. గాథాయుగంలో రావణాసురుడు తల్లి భూదేవి ఈ ద్వాపర యుగంలో సత్యభామగా జన్మించింది. తన నా తల్లి తప్ప ఎవ్వరూ చంపలేరు. దానికి నా దగ్గర ఉపాయం ఉంది.
సత్యభామ, ఓటమిని తెవి చూసే ఈ కృష్ణుడి దగ్గర ఏం సుఖపడగలవు? నువ్వు నా చెంతకురా, నన్ను వరించు. నీకు భోగభాగ్యాలంటే ఏమిటో చూపిస్తా. ఈ పశువుల కాపరి కృష్ణుడి వదిలేసిరా. ఓరి మూర్ఖుడా, స్త్రీ ఆక్రోశం ప్రళయం లాంటిది. అలాంటి స్త్రీని ఆటబొమ్మగా చేసి నీ కామవాంఛాలు తీర్చుకుంటావా? రాజ్య ప్రజలను బానిసలుగా చేసి బాధిస్తావా? నీకు బ్రతికే అర్హత లేదు. నీకు మరణం తథ్యం. వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అక్క, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అంటే దీపావళి పండక్కి సార్థకత తీసుకొచ్చినట్టుగా ఉంది. Please tell some words about Deepavali. Lavanya madam, please come on and tell us some words about Deepavali.